స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. తమిళనాడుకు సంబంధించి another big development. Yes, another big development. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీలో 2 చోట్ల విజయ్ వెనకంజలో ఉన్నారు. ఇందాకలా పెరంబూర్లో కాస్త ముందంజలో ఉన్నారు అనుకున్నాం. అండ్ తిరుచి ఈస్ట్ లో కూడా ఆయన వెనకంజలో ఉన్నారు. తారుమారైపోయాయి విజయ్ అంచనాలు. ఎగ్జిట్ పోల్స్ కి చెరువులో కూడా ఇన్ఫాక్ట్ లేరు. ఇటు టీవీకే విజయ్ మరోసారి తమిళనాడు డిఎంకే వశం కాబోతోందా అంటే అటువంటి పవనాలు కనిపిస్తున్నా. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. 2 చోట్ల విజయ్ వెనకంజలో కొనసాగుతూ ఉన్నారు. ఇంకా ఇటు తిరుచి ఈస్ట్ లో అలాగే పెరంబూర్లో కూడా వెనకంజలో ఉన్నారు విజయ్. తారుమారయ్యాయి విజయ్ అంచనంటే అర్థం చేసుకోవచ్చు. నేరుగా ఇటు తమిళనాడు వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. అండ్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు తమిళనాడు నుంచి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, అసలు ఏం జరిగింది? కనీసం పెరంబూర్లోనైనా ఆయన ముందంజలో ఉన్నారు అనుకున్నా, బట్ పెరంబూర్లో కూడా వెనకంజలోకి వెళ్ళిపోయారు. అక్కడ టీవీకే వర్గాలు ఏమంటూ ఉన్నాయి? డెఫినెట్ గా మనం మొదటి నుంచి కూడా సత్యన్న మాట్లాడుతున్నప్పుడు కూడా ఉదయం నుంచి మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ కూడా అంటే బేసిక్ గా ఓటింగ్ సడన్లీ స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే పోస్టల్లో ఒక రకంగా కనపడ్డప్పటికీ, కానీ ఇప్పుడు విజయ్ పరిస్థితి వెనకబడ్డారు. తిరుచి ఈస్ట్ లో కూడా వెనకబడ్డ పరిస్థితి. ఇందాక దాకా పెరంబదూరులో కొంత ముందంజలో ఉన్నారు, కానీ ఇప్పుడు దాంట్లో కూడా వెనకబడ్డ పరిస్థితి. అంటే ఇప్పుడు టీవీకే విజయ్ 2 స్థానాల్లో వెనుకంజలో ఉన్న పరిస్థితి అయితే క్లియర్ గా మనకు అర్థమవుతుంది. సో ఈ సిచ్యువేషన్స్ మనం చూసుకుంటా ఉంటే పోస్టల్ బ్యాలెట్ కి చాలా వరకు డిఎంకే వర్సెస్ టీవీకే మధ్య జరిగింది. తర్వాత పోస్టల్ అయిపోయింది. ఇక అసలు ఈవీఎంలు స్టార్ట్ అయ్యే కొద్దీ డిఎంకే కొంత స్పీడ్ లో ఉంది. తన మార్క్ ని తట్టుకునే తాకే విధంగా ముందుకు వెళ్తుంది. మరోవైపు ఏఐడిఎంకే కూడా కొంత డిఎంకే కొంత ముందుకు వస్తున్నా టీవీకే సడన్ గా కొంత బ్యాక్ ఎండ్ లో పడుతున్న పరిస్థితి. కొన్ని చోట్ల టీవీకే అభ్యర్థులు ముందంజలో ఉన్నారు, కానీ ఇప్పుడు తీరా టీవీకే అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఆయనే మొత్తం అనుకున్న విజయ్ ఇప్పుడు పెరంబదూరులో కూడా వెనకబడ్డ పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే తిరుచిలో కూడా ఆయన వెనకబడ్డ, ఈస్ట్ లో కూడా తిరుచి ఈస్ట్ లో కూడా వెనకబడ్డ పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే అంచనాలు తారుమారు అవుతున్నాయా, లేదు రౌండ్లు పెరిగి కొద్దిన తర్వాత మళ్ళీ ముందుకు పుంజుకునే పరిస్థితి ఉందా లేదా అనేది చూడాలి. కాకపోతే డిఎంకే పొజిషన్ లో కూడా మనం ఉదయం నుంచి కూడా మాట్లాడుకుంటున్నట్టుగా డిఎంకే ఎటువంటి స్టాండర్డ్ గా ఉందో ఆ స్టాండర్డ్ లోనే కొనసాగుతూ ఉంది. స్మూత్ గా తాను అనుకున్న అంచనాలకు తగ్గట్టుగా ఒక్కొక్క సీటుని పెంచుకుంటూ వెళ్తున్న పరిస్థితి. అట్లా ఏఐడిఎంకే ముందుగా స్పీడ్ గా ఉంది అని అనుకున్నప్పటికి కూడా ఏఐడిఎంకే రాలేదు. అలాగే టీవీకే ఒక దశలో మార్నింగ్ నుంచి వస్తున్న వెలుబడి అంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చినప్పటి నుంచి కూడా టీవీకే వర్సెస్ డిఎంకే లాగా మనకి కొంత కనపడింది. కానీ ఎప్పుడైతే నేను అదే ఉదయం కూడా మీకు చెప్పింది, ఈవీఎంలు స్టార్ట్ అయిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది మనం బేరీ చేసుకోవాలి. పోస్టల్ ఓట్లు నమ్ముకుంటే కుదరదు అని. సో ఇప్పుడు ఈవీఎం స్టార్ట్ అయిన తర్వాత లెక్కలు మారుతున్నాయి. డిఎంకే తన స్టాండర్డ్ ఓటుని వెళ్తూ ఉంది. టీవీకే పూర్తిగా కూడా తగ్గుతున్న పరిస్థితి. మరోవైపు ఏఐడిఎంకే తాళ్ళు 2వ వరుసలోకి వస్తున్న పరిస్థితి. అయితే ఓవరాల్ ఈ చెన్నై ఎలక్షన్ ఎపిసోడ్ లో అందరూ ఊహించినట్టుగానే లేకపోతే డిఎంకే కొంత అగ్రస్థానంలో ఉన్నప్పటికీ తన స్థానాన్ని నిలబెట్టుకోగలదా అంటే వరుసగా 2వసారి డిఎంకే చరిత్రలో గెలిచిన పరిస్థితి లేదు. అటువంటిసారి తన తండ్రి చేయలేని పనిని స్టాలిన్ చేయగలడా అనేది మనం చూడాలి. అటువంటి సిచ్యువేషన్ జరుగుతుందా అనేది మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఆ ఛాన్సెస్ ఉన్నాయా? మరో 1 గంట సమయం పట్టాలి. ఇప్పుడు సమయం 9:30 అవుతుంది. 10 గంటల వరకు ఆ సమయాన్ని పెట్టే అవకాశం అయితే ఉంది. 10 గంటలకి పూర్తిగా ట్రెండ్స్ వచ్చే అవకాశం కనపడుతుంది. అంటే డిఎంకే బహుశా అక్కడ 125 స్థానాల్లో ముందంజలో ఉండొచ్చు కాక, బట్ ఏఐడిఎంకే కూడా ఇంట్రెస్టింగ్ గా 68 స్థానాలతో కాస్త ముందుకు వస్తుంది. అంటే ఒకవేళ ఏఐడిఎంకేకి డిఎంకేకి టఫ్ ఫైట్ వెళితే అంత క్లోజ్ కాంటెస్ట్ వస్తాయి. అప్పుడేమైనా టీవీకే ఇప్పుడు 20 అంటే ఆ ఫ్లక్చువేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ కాంబినేషన్ కి ఏఐడిఎంకి ఏమైనా ప్రయత్నించచ్చా? ఒకవేళ ఈ నెంబర్ 125 నుంచి కాస్త 120, 130కి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏమైనా కాస్త డౌన్ అయితే అంటే మ్యాజిక్ ఫిగర్ కి కొంచెం దూరంలో డిఎంకే ఉంటాయి. ఒకసారి తమిళనాడుకి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. పై చాట్లో చూడడం జరుగుతోంది. మొత్తం 118 స్థానాలు అయితే డిఎంకే 125 స్థానాల్లో ప్రస్తుతం ముందంజలో ఉంది. ఏఐడిఎంకి 68 స్థానాల్లో ముందంజలో ఉంది. టీవీకి 20 స్థానాల్లో విజువల్ కొడుతూ ఉంది. అండ్ ఇప్పుడు ఇటువంటి ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంది. ఎందుకంటే 125 స్థానాల్లో సూర్యుడు ఉదయిస్తే కనుక 68 స్థానాల్లో 2 ఆకులు ప్రస్తుతం పోటీ పడుతూ ఉన్నాయి అక్కడ. దాంతో పాటు విజువల్ ఏకంగా 20 స్థానాల్లో విజువల్ కొడుతూ
సో ఇటువంటి సినారియోలో ఏం జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నేను శేష్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. తిరునహరి శేష్ మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి శేష్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. శేష్ గారు, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. అంటే డిఎంకే 125 స్థానాల్లో ముందంజలో ఉంది. బట్ అలా అని చెప్పి ఏఐడిఎంకే కొట్టిపారేయలేం. దాదాపుగా 68 స్థానాల్లో ముందంజలోకి వెళ్ళిందంటే